ఈరోజు ఫస్ట్ క్లాస్. సో మీరు ఐఓటీలోకి కానీ దేనిలోకైనా ఎంటర్ అవ్వాలంటే ముందుగా బేసిక్గా మనకి ఎలక్ట్రానిక్స్ గురించి కొన్ని ఫండమెంటల్స్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్స్ ఏమేమి ఉంటాయి, ఒక సర్క్యూట్ ఏదైనా డిజైన్ చేయాలంటే మనకి మెయిన్గా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఆ కాంపోనెంట్స్ ఏంటి నీకు తెలిసినవి? రెసిస్టర్ ఆర్, కెపాసిటర్ సి, ట్రాన్సిస్టర్, ఇండక్టర్, వైర్స్, డయోడ్స్, రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్ ఎల్, డయోడ్స్ డి, ఇంకా బ్యాటరీ. సో బ్యాటరీ అంటే వోల్టేజ్ సోర్స్, సో వి. ఇంకా మెయిన్గా ఇంకేమైనా ఉంటాయా సర్క్యూట్స్లో డిజైన్ చేయడానికి? అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఏమైనా డిజైన్ చేస్తుంటే బేసిక్ పారామీటర్స్ ఇవన్నీ నార్మల్గా కావాల్సిందే. అంటే ఏది ఎలక్ట్రానిక్స్లో ఒక బేసిక్. నేను ఒక చిన్నప్పుడు మనం 6th క్లాస్ 7th క్లాస్ ఏదైనా ఒక టెక్స్ట్ బుక్లో చదివినా కానీ ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయమంటాడు. సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయమన్నప్పుడు ఏం చెప్తాడు, ఒక ఎల్ఈడి బల్బు బ్లింక్ చేయండి, ఒక హెచ్డబ్ల్యూ బ్యాటరీ, అంటే ఇప్పుడంటే హెచ్డబ్ల్యూ బ్యాటరీ, అప్పుడేంటి నిపోసెల్ బ్యాటరీస్. నిపోసెల్ బ్యాటరీస్ ఒక బ్యాటరీ పెట్టమంటాడు, దానికి ఒక స్విచ్ లేకపోతే ఒక గుండు సూది కానీ పిన్నీస్ కానీ కండక్టర్ నాన్ కండక్టర్ ఇలాగా డిఫరెంట్ పెట్టమని చెప్తాడు. సో ఇప్పుడు డిఫరెంట్ పెట్టమన్నప్పుడు వాటికి మన సర్క్యూట్స్కి ఏమేమి తీసుకున్నాం, అందులో వోల్టేజ్ సోర్స్ అంటే బ్యాటరీ ఒకటి తీసుకున్నాం, డయోడ్ ఎల్ఈడి కూడా ఒక డయోడ్, సో లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడి. సో ఆ రెండు తీసుకుంటాం, మధ్యలో స్విచ్ కింద పిన్నీస్ కానీ లేకపోతే గుండు సూది కానీ అలాంటివి పెడతాం. సో ఆ తర్వాత మన 7th 8th అలాగ కాలక్రమేణా కొంచెం హయ్యర్ క్లాసెస్ పెరిగే కొద్దీ నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఏం చెప్తాడు, అదే ఎల్ఈడికి వోల్టేజ్ని కంట్రోల్ చేయడానికి రెసిస్టర్ని పెట్టండి అంటాడు. 220 ohms లేకపోతే 100 ohms 420 ohms. సో మనం తీసుకున్న బ్యాటరీ ప్రకారంగా మనం తీసుకున్న ఎల్ఈడికి పర్టికులర్గా ఒక రెసిస్టర్ పెట్టండి అంటాడు. సో రెసిస్టర్ పెట్టిన తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్కి కానీ లేదు బీటెక్ లెవెల్ కానీ అంటే డిప్లొమా లెవెల్, ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనకి సర్క్యూట్ని డిజైన్ చేస్తాడు. సో సర్క్యూట్ని డిజైన్ చేసినప్పుడు ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది, ఆ ఎల్ఈడి ఎలా పనిచేయాలి అనేది మనకు జస్ట్ ఒక బేసికల్ రిప్రజెంటేషన్ అంటే ఒక 2D ఫామ్లోనో ఏదో ఒక ఫామ్లో చూపిస్తాడు సర్క్యూట్. సో ఇప్పుడు నేను బేసిక్గా ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆర్ డిప్లొమా లెవెల్ ఆ స్టాండర్డ్లో ఒక బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడికి నేను ఏదైనా ఒక స్విచ్, ఒక రెసిస్టర్, ఒక ఎల్ఈడి, ఒక వోల్టేజ్ సోర్స్ వి అని పెట్టుకుంటాను, లేకపోతే బ్యాటరీ ఈ అని పెట్టుకొని దానికంటూ ఒక సర్క్యూట్ గీయాలి. ఓకే, ఐడియా ఉందా సర్క్యూట్? చెప్తావా? ఓకే చెప్పు. ఫస్ట్ బ్యాటరీ వోల్టేజ్ సోర్స్ వి, నెగిటివ్ పాజిటివ్ టెర్మినల్స్, నెగిటివ్ పాజిటివ్. లేదు అనుకుంటే ఇదే బ్యాటరీని ప్లస్ మైనస్ ఇలాగా పెద్దగా కూడా చూపించుకోవచ్చు. సో ప్లస్ మైనస్. ఓకే, దాంట్లో రెజిస్టర్ కనెక్ట్ చేయాలి పాజిటివ్గా. ఓకే, రెసిస్టర్ కనెక్ట్ చేసినా. ఓకే, దాని తర్వాత ఆ రెజిస్టర్ని ఎల్ఈడితో కనెక్ట్ చేయాలి, ఎల్ఈడి. లెగ్. సో ఇప్పుడు ఎల్ఈడి ఇక్కడ నేను డయోడ్ డయోడ్ని ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఎలా రిప్రజెంట్ చేసి ఈ డయోడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని నేను చూపించాలి అంటే పైన 2 యారోస్ పెట్టుకుంటాను. సో ఇది లైటింగ్ ఎమిటింగ్ డయోడ్. లేదు నాకు అసలు లైట్ అంటే నాకు డయోడ్ అనేది తెలియదు అనుకో, ఇప్పుడు నేను నార్మల్ ఒక ఎలక్ట్రీషియన్స్ ఉంటారు ఐటీఐ చదివిన వాళ్ళు కానీ, సో అలాంటి వాళ్ళకి లైట్ ఎమిటింగ్ డయోడ్ తెలియదు కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు, ఈ రిప్రజెంటేషన్లో కూడా చూపిస్తారు. ఈ రిప్రజెంటేషన్లో చూపించి లైట్ సింబల్ ఇలా కూడా పెడతారు. సో ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో కానీ లేకపోతే ఒక్కొక్కడ చెప్పే విధానం బట్టి కానీ సో సర్క్యూట్ అనేది మారుతూ ఉంటుంది. సో సర్క్యూట్ ఏది మారినా ఎండ్ ఆఫ్ ది డే వచ్చే అవుట్పుట్ మాత్రం మనకు ఒకటే. ఓకే, ఇప్పుడు దీని స్విచ్ నేను ఎక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు దీన్ని స్విచ్తో ఆన్ ఆఫ్ చేయాలి, ఎక్కడ? స్విచ్ నెగిటివ్ కానీ ఇవ్వచ్చు, పాజిటివ్ కానీ ఇవ్వచ్చు. ఎందుకని, స్విచ్ కనెక్ట్ అయితేనే మనకు బేసిక్గా సర్క్యూట్ మొత్తం ఫామ్ అవుతుంది. సో సర్క్యూట్ మొత్తం క్లోజ్ అయితేనే నీకు ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. బట్ వేరే ఇంట్లో కరెంట్స్ కానీ అలాంటి ఏమైనా ఇస్తే కనుక ఫేస్ ఏదైతే పాజిటివ్ టెర్మినల్ ఉంటుందో ఆ పాజిటివ్ టెర్మినల్కి స్విచ్చింగ్ ఇవ్వాలి. ఎందుకంటే యూనివర్సల్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే నేను ఒక డివైజ్ని కానీ తయారు చేశాను అనుకో, ఆ డివైజ్ కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటాను, కొన్ని వైర్స్ కోడింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అంటే ఫేస్ కానీ, బ్లాక్ నెగిటివ్ అని, ఎర్త్ గ్రీన్ అని. సో ఇప్పుడు నేను చేశాను, ఏదైనా రిపేర్ వచ్చింది. సో రిపేర్ వచ్చినప్పుడు నెక్స్ట్ వేరే ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే వేరే టెక్నీషియన్ కానీ వస్తాడు. సో ఇప్పుడు ఆ టెక్నీషియన్కి తెలియాలి నేను ఏ వైర్ దేనికి ఇచ్చాను ఏంటి అనేది. సో ఇప్పుడు నేను ఏదైతే కలర్ కోడింగ్ ఏవైతే బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని ఫాలో అయ్యి నేను డిజైన్ చేస్తే అవతల వచ్చిన వాడు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో అప్పుడు రిపేర్ చేయడానికి కానీ లేకపోతే ఏదైనా చేయడానికి వాళ్ళకి పాసిబిలిటీ ఉంటుంది. నేను బ్లాక్ తీసుకెళ్ళి పాజిటివ్కి ఇచ్చేసి గ్రీన్ తీసుకెళ్ళి న్యూట్రల్కి ఇచ్చి ఎర్త్ని తీసుకెళ్ళి రెడ్ కలర్ ఇచ్చాను అనుకో,
సో వాళ్ళు ఏమనుకుంటారు, వేరే విధంగా కన్ఫ్యూజ్ అవుతారు. సో మన ఇంట్లో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్కి అవి ఓకే, బట్ ఇన్ రియాలిటీ ప్రాక్టికల్గా వెళ్ళేసరికి ఏవైతే బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయో వాటన్ని ప్రతిదాన్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్. సో స్విచ్ ఇప్పుడు ఇది ఓపెన్ స్టేట్లో ఉంది. ఇన్ కేస్ ఇది కనుక క్లోజింగ్ స్టేట్లోకి వస్తే ఇక్కడ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. సో ఇది నార్మల్ జస్ట్ బేసిక్ సర్క్యూట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనం స్విచ్చింగ్ కండిషన్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు స్విచ్. సో ఇప్పుడు ఈ స్విచ్ ఎన్ని కండిషన్స్లో ఉంది, ఆన్ ఆఫ్, రెండే కండిషన్స్, ఆన్ ఆఫ్. ఇప్పుడు నాకు ఆన్ ఆఫ్ అనేది ఇంగ్లీష్ పదం. ఓకేనా, ఏదైనా నేను ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ తయారు చేయబోతున్నాను, లేకపోతే బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి. స్టార్టింగ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఎవరికైనా సరే, బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి. సో ఎల్ఈడి ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి అనే దానికి నేను కోడింగ్ రాయాలి. సో ఇప్పుడు నేను దానికి కోడింగ్ రాయాలి అంటే నా ఎల్ఈడికి కానీ, లేకపోతే నేను యూజ్ చేసే మదర్ బోర్డ్స్ 8051 కావచ్చు, లేకపోతే ఆర్డినో యూనో, ESP8266, ESP32, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మదర్ బోర్డ్ ఏదైనా కావచ్చు, దానికి నేను ఆన్ అవ్వు, ఆఫ్ అవ్వు అని చెప్తే దానికి అర్థమవుతుందా? జనరల్ ఇంగ్లీష్ పదంలో దానికి చెప్తే అర్థం కాదు. లేదు లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఆఫ్ చెయ్యి అని తెలుగులో నేను చెప్పినా దానికి అర్థం కాదు. సో దానికి ఇప్పుడు అర్థం అవ్వాలంటే ఏ భాష కావాలి మనకి, మిషనరీ లాంగ్వేజ్ కావాలి. సో ఇప్పుడు మిషనరీ లాంగ్వేజ్ కావాలంటే ఏం చేయాలి, సో ఈ ఆన్ని 1 అని, సో ఆఫ్ అంటే 0 అని అనుకుంటాం. సో ఇప్పుడు నేను కోడ్ పెట్టుకునేటప్పుడు కోడింగ్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ఉంది, సి లాంగ్వేజ్ మిషనరీ లాంగ్వేజా, అసెంబ్లీ లాంగ్వేజా? అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే ప్రాపర్ ఇంగ్లీషు కాదు, అలాగని ప్రాపర్ మెషనరీ లాంగ్వేజ్ కాదు. సో ఇంటర్మీడియట్ లాంగ్వేజ్లా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆన్ అని అన్నాం, ఇది మన ఇంగ్లీష్ ప్యూర్. ఓకేనా, మన నెగిటివ్ టెర్మినాలజీలు ఎలాగైతే యూజ్ చేసుకుంటాం, ఆన్ ఆఫ్ జస్ట్ జనరల్ క్యాజువల్ వర్డ్స్ ఇవి. 1 0 అనేది మిషనరీ లాంగ్వేజ్ అంటే బైనరీ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని కొంచెం అసెంబ్లీ లాంగ్వేజ్లోకి రాసుకుందాం. అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసుకోవాలంటే హై, లో. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్ అనేవి నాకు మిషనరీకి, అంటే నేను ఎప్పుడైతే కోడ్ రాసుకుంటానో ఆ కోడ్లో ఈ పదాలను నేను ఉపయోగించుకుంటాను, హై అని, లో అని. ఓకేనా, సో అంటే హై అన్నా, 1 అన్నా, ఆన్ అన్నా, ఈ మూడిట్లో ఏ పదం అన్నా సరే ఆపరేషన్ జరిగేది ఏంటి, ఒకటే, ఆన్. సో లో, 0, ఆఫ్, ఈ మూడిట్లో నేను ఏ పదం చెప్పినా కానీ మిషనరీ లాంగ్వేజ్లో రాసిన, అంటే నా కోడ్లో నేను రాసిన ఎక్కడైనా లో అని రాస్తే దాని అర్థం కూడా ఆఫ్ అవ్వు, 0 అని అర్థం. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇప్పుడు జస్ట్ బ్లింకింగ్ ఆఫ్ ఎల్ఈడి సర్క్యూట్ నువ్వు కూడా గీసేసుకో. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక మదర్ బోర్డ్ని యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో యూనోనే అనుకున్నాం అనుకో. సరే, ఇప్పుడు బేసిక్ ఒక ఆర్డినో అనే ఒక మైక్రో కంట్రోలర్ని తీసుకుంటాను. సో ఆ మైక్రో కంట్రోలర్తో ఒక ఎల్ఈడిని బ్లింక్ చేయాలి. బేసిక్గా ఏంటంటే ఎల్ఈడిని బ్లింక్ చేయడానికి రెసిస్టర్ కూడా పెట్టచ్చు, బట్ ఈ బోర్డ్తో వచ్చేది తక్కువ వోల్టేజ్ 3.3 వస్తుంది కాబట్టి నేను తీసుకునే ఎల్ఈడికి డైరెక్ట్గా కనెక్ట్ చేసేచ్చు. మధ్యలో రెసిస్టర్ పెట్టాలి అనే పాసిబిలిటీ ఏం అవసరం లేదు. పెట్టకపోయినా నీకు ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్డినో బోర్డ్ అనేది ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఈడి నాకు 1 సెకండ్ ఆన్ అవ్వు, 1 సెకండ్ ఆఫ్ అవ్వు అనే కండిషన్ నేను చెప్పాలి. 1 సెకండ్ ఆన్, 1 సెకండ్ ఆఫ్. ఇప్పుడు ఈ బోర్డు ఏం చేస్తుందంటే ఈ ఎల్ఈడికి ఈ పిన్ నెంబర్ నేను ఇక్కడ 13 అని పెట్టుకున్నాను. ఓకేనా, సో ఈ పిన్ నెంబర్ నేను ఏదైతే అసైన్ చేసుకున్నానో ఆ పిన్ నెంబర్ని టైం పల్సెస్ అంటాం కదా, ఏ టైంలో అంటే ఇప్పుడు నేను 1 సెకండ్ అని పెట్టాను అనుకో డిలే, ఆ 1 సెకండ్ గ్యాప్తో దీనికి పవర్ పంపిస్తుంది. ఒక 1 సెకండ్ ఆఫ్ అంటే 1 సెకండ్ ఆపేస్తుంది. ఒక 1 సెకండ్ పంపించు, లేదు నాకు 2 సెకండ్స్ ఆన్ ఉండు, 5 సెకండ్స్ ఆఫ్ అయిపో. సో 2 సెకండ్స్ మాత్రమే దీని నుంచి పవర్ సప్లై ఇస్తుంది. సో రిమైనింగ్ 3 సెకండ్స్ నేను ఎంతైతే కండిషన్స్ పెట్టుకున్నానో ఆ కండిషన్స్ అన్నింటినీ ఎప్పటికప్పుడు ఈ మైక్రో కంట్రోలర్ బోర్డు అనేది పంపిస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఈరోజు క్లాస్ కాబట్టి ఓన్లీ ఆర్డినో ఐడిఈ ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, ఆర్డినో ఐడిఈ వాళ్ళ యూజెస్ ఏంటి, ఆర్డినో ఐడిఈతో మన మైక్రో కంట్రోలర్ బోర్డ్స్ ESP8266 కానీ ESP32 లేకపోతే మన నోడ్ MCU కానీ ఆర్డినో యూనో కానీ R3 కావచ్చు R4 కావచ్చు అలాంటివి ఎలాగ కంట్రోల్ చేస్తాం, ఎలా కోడింగ్ చేస్తాం, బేసిక్ కోడింగ్ చూద్దాం. ఐడిఈ అంటే ఏంటి? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇందులో ఏమేమి ఉంటాయి అంటే కంపైలర్ ఉండొచ్చు, డీబగ్గింగ్ టూల్స్ ఉండొచ్చు, ఓకేనా. నువ్వు రాసుకోవాలనుకుంటావు స్కెచ్ రైటప్ కానీ, లేకపోతే ఏమైనా నువ్వు ప్రొఫెషనల్గా డిజైన్ చేయాలనుకుంటావు. సో ఇలాంటివన్నిటిని కలిపి ఏదైతే మనకు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారో వాటిని మనం ఐడిఈ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఆర్డినో, నేను యూజ్ చేసేది ఏంటంటే ఆర్డినో ఐడిఈ. ఎందుకని? ఆర్డినో బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటికి ఈజీగా యాక్సెస్ ఉంటుంది. జస్ట్ C++ లాంగ్వేజ్ బేసిక్ తెలిస్తే నేను ఆర్డినో సాఫ్ట్వేర్ని ఈజీగా నేను కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందరికీ మోస్ట్ ఫేమస్ VS కోడ్, అది కూడా ఐడిఈనే. సో VS కోడ్లో కూడా మనం కోడింగ్ రాసుకోవచ్చు. బట్ ఇదేంటంటే డైరెక్ట్గా నాకు ఆర్డినో బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో నేను అక్కడ ఈజీగా సెలెక్ట్ చేసుకొని వెంటనే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్డినో ఐడిఈలో ఎలాగ స్కెచ్ రాసుకోవాలి అంటే ప్రోగ్రామింగ్ ఎలా రాయాలి, రాసిన దాన్ని ఎలా డంప్ చేయాలి ఏంటి ప్రతిదీ చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C లాంగ్వేజ్లో మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ #include అని పెడతాం, అవునా. #include C లాంగ్వేజ్ అయితే స్టార్టింగ్ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? stdio.h తర్వాత conio.h అది పెట్టేసిన తర్వాత ఇంట్ మెయిన్ లేకపోతే వాయిడ్ మెయిన్ ఓపెన్ చేపిస్తారు. వాయిడ్ మెయిన్ తర్వాత కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి నువ్వు ఏదైతే లూప్ కండిషన్లో రాయాలనుకుంటున్నావు ఆ కండిషన్ని ఆ పారామీటర్స్ మధ్యలో ఆ పారాంథసిస్ మధ్యలో రాయి అని చెప్తారు. సో ఇప్పుడు సిమిలర్ స్ట్రక్చర్ ఆర్డినో ఐడియా కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆర్డినో ఐడియాలోకి రాసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం, మన ప్రాజెక్ట్ ఇందాక నీకు చెప్పాను కదా సర్క్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్క్యూట్ని ఊహించుకోవాలి. అంటే నేను ఒక ఎల్ఈడి, ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఏంటి, ఒక 1 సెకండ్ ఎల్ఈడిని ఆన్ చేయి, 1 సెకండ్ ఎల్ఈడిని ఆఫ్ చేయి, ఇదే నా ప్రాజెక్ట్. ఇప్పుడు దీనిలో నేను ఏమేమి యూజ్ చేశాను? ఆర్డినో బోర్డు ఒకటి యూజ్ చేశాను, ఎల్ఈడి ఒకటి యూజ్ చేశాను. ఎల్ఈడిని యూజ్ చేసినప్పుడు నేను అక్కడ ఎన్ని పిన్స్ కనిపించాయి? నాకు ఎల్ఈడికి 2 పిన్స్ కనిపించాయి. ఒకటి నెగిటివ్, రెండోది పాజిటివ్, ఓకేనా. ఇప్పుడు ఈ బోర్డులో మనం ఏదైతే ఆర్డినో బోర్డు తీసుకున్నామో ఆ బోర్డులో GND అని ఉంటుంది. సో గ్రౌండ్, అదే నెగిటివ్ టెర్మినల్. మనకి నార్మల్ మనం చదువుకున్నప్పుడు గ్రౌండ్ అంటే ఎర్త్ ఏమో వేరే దగ్గర ఇవ్వలేమో అని మనం అనుకుంటాం. బట్ ఈ బోర్డులో గ్రౌండ్ పిన్ ఏదైతే ఉందో అదే నెగిటివ్ టెర్మినల్ అవుతుంది, ఓకేనా. రిమైనింగ్ పిన్స్ అనేవి మనం ఎలా డిజైన్ చెప్తే అలా పనిచేస్తాయి. సో ఇప్పుడు ఒక ఎల్ఈడి కోసం బ్లింకింగ్ కోసం రాసుకోవాలి. ఇప్పుడు ఎల్ఈడి బ్లింకింగ్ కోసం రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్న బోర్డు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో యూనో తీసుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు యూనో బోర్డు యొక్క స్పెసిఫికేషన్స్ ముందు చూద్దాం. సో ఎందుకంటే ఆ స్పెసిఫికేషన్స్ తెలిస్తే ఆ బోర్డు ఎలా పనిచేస్తుంది ఏంటి అని తెలిస్తే దానికి నేను నెక్స్ట్ పారామీటర్ ఏం చేయాలి, నెక్స్ట్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది నాకు తెలుస్తుంది, ఓకేనా. సో ఇది బేసిక్గా మన ఆర్డినో యూనో బోర్డ్. సో ఇప్పుడు దీనిలో అంటే ఇది మన మైక్రో కంట్రోలర్. ఇప్పుడు మైక్రో కంట్రోలర్ బోర్డ్ పనిచేయాలి, ఈవెన్ మన మొబైల్స్ పనిచేయాలి, ఏం పనిచేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలి? పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూబ్లైట్ ఉంది, ట్యూబ్లైట్ పనిచేయాలంటే మొత్తం సర్క్యూట్ అంతా డిజైన్ చేసేస్తాము, మొత్తం ఎల్ఈడీలు అన్ని సోల్డరింగ్ చేసి అన్నీ మనం డివైస్ బయటోడికి అమ్మేస్తాం. సో ఇప్పుడు ఆ డివైస్ పనిచేయాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్. అంటే పవర్ అనేది ఇన్పుట్ ఇవ్వాలి మనం. సో ఇన్పుట్ పవర్ ఇస్తేనే మనం ఏదైతే సర్క్యూట్ డిజైన్ చేసామో ఏది చేసామో ప్రతిదీ అప్పుడు రన్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఆర్డినో యూనో బోర్డు ముందు ఆన్ అవ్వాలి. సో ఆన్ అవ్వాలి అంటే దీనికి 3 వేస్గా మనం పవర్ సప్లై ఇవ్వచ్చు. ఒకటి ఇది కాంపోర్ట్, అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా కోడింగ్ రాస్తాం కదా, కోడింగ్ రాసింది డంప్ చేయాలన్నా సరే USB టు ప్రింటర్ కేబుల్, డైరెక్ట్ మన ప్రింటర్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టేసి డైరెక్ట్గా మన ల్యాప్టాప్ నుంచైనా పవర్ సప్లై ఇవ్వచ్చు. లేదు మన మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, అడాప్టర్ నుంచైనా దీనికి పవర్ సప్లై అనేది ఇవ్వచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ జాక్ ఉంటుంది. డైరెక్ట్గా ఇప్పుడు మన ఇంట్లో వైఫైస్ కానీ అలాంటివి ఓడుతుంటే జియో వాడి కానీ ఎయిర్టెల్ కానీ డిషెస్ ఓడతాం కదా, సో డైరెక్ట్గా వాడు ఒక అడాప్టర్ ఇస్తాడు. ఆ అడాప్టర్ డైరెక్ట్ మెయిన్ ప్లగ్ తీసుకొచ్చి వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఓకేనా.
సో దాని ద్వారా కూడా దీనికి పవర్ సప్లై ఇవ్వచ్చు. అంటే మెయిల్ జాక్ని తీసుకొచ్చి డైరెక్ట్ ఫీమేల్ ఇటు నుంచి ఇవ్వచ్చు. లేదు నేను ఏమైనా బ్యాటరీస్తో ఇస్తాను లేకపోతే ఎక్స్టర్నల్ వైరింగ్ ఇస్తున్నాను అనుకుంటే డైరెక్ట్గా అంటే ఈ రెండు నేను యూజ్ చేసుకోను అని అనుకున్నాం అనుకో, ఈ రెండు పోర్ట్స్ నువ్వు యూజ్ చేసుకోకపోతే ఇక్కడ VIN అనే పిన్ ఇంకోటి ఉంటుంది, అంటే వోల్టేజ్ ఇన్. ఓకే, సో వోల్టేజ్ ఇన్ అనే పిన్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పిన్కి నువ్వు పాజిటివ్ టర్మినల్ ఇవ్వచ్చు. ఇచ్చి నెక్స్ట్ పాజిటివ్ అంటే ఇప్పుడు బ్యాటరీలో నీకు పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ రెండూ ఉంటాయి అవునా. సో ఇప్పుడు ఏదైతే పాజిటివ్ ఉందో ఇక్కడ పాజిటివ్ ఇస్తావు, ఇక్కడ GND అని ఉంది. సో గ్రౌండ్. సో గ్రౌండ్ అనేది నువ్వు ఎక్కడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. లేదా 14 పిన్ తర్వాత గ్రౌండ్ ఒకటి ఉంటుంది. సో నువ్వు ఆ నెగిటివ్ పిన్ని తీసుకెళ్ళి అక్కడైనా ఇవ్వచ్చు. సో నీ ఎక్స్పెరిమెంట్ని బట్టి నీ డిజైన్ని బట్టి నీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో నువ్వు అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వేం చేసావు, బోర్డుకి పవర్ సప్లై ఇచ్చావు. ఇప్పుడు ఈ బోర్డు పవర్ సప్లై నేను ఒక 220 volts ఇస్తాను అన్నావు అనుకో, బోర్డు కాలిపోతుంది. సో బోర్డుకి కూడా కొంచెం ఆపరేటింగ్ వోల్టేజెస్ ఉన్నాయి. సో అది ఎంత 5 voltage నుంచి 12 voltage. ఓకేనా, 5 to 12 ఈ మధ్యలో నువ్వు ఎంత ఇచ్చినా సరే బోర్డు అనేది తీసుకుంటుంది, దానికి తగ్గట్టుగా పర్ఫామ్ చేస్తుంది. నువ్వు అంతకంటే ఎక్కువ ఇచ్చినా బోర్డు అనేది ఖరాబ్ అవుతుంది. లేదు తక్కువ ఇచ్చావు అనుకో, వోల్టేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి బోర్డు అనేది ఆన్ అవ్వడం కష్టం. ఓకేనా, ఇప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 12 volts ఇచ్చావు లేకపోతే ఒక 9 volts ఇచ్చావు అనుకో HW బ్యాటరీతో డైరెక్ట్గా బోర్డుని ఆన్ చేసావు. ముందు బోర్డు ఆన్ చేసిన తర్వాత నాకు 9 voltage ఉంది. 9 voltage డైరెక్ట్గా ఎల్ఈడికి నేను పెట్టాను అనుకో, 9 voltage ఎల్ఈడి అనేది బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటి, నేను చేసే ఎక్స్పెరిమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. లేదు 12 voltage ఇచ్చినా అలాగే అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ బోర్డులో ఏం చేస్తుందంటే 7805 వోల్టేజ్ ఐసీస్ అలాంటివి అనేవి బోర్డులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆ బోర్డు ఏం చేస్తుంది అంటే తీసుకున్న వోల్టేజ్ని డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ నీకు పిన్స్ ఉన్నాయి చూడు, 5V 3.3V. సో నువ్వు ఇక్కడ నుంచి కూడా ఎక్స్టర్నల్గా పవర్ సప్లై తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా కొన్ని సెన్సార్స్ని కానీ లేకపోతే ఎల్ఈడీలు కానీ అలాగే ఎక్స్టర్నల్గా నీకు పవర్ కావాలి. సో నీకు 5 voltage కావాలంటే ఈ పిన్ నుంచి నువ్వు తీసుకోవచ్చు. అర్థమైందా, 3.3 voltage కావాలంటే ఈ పిన్ నుంచి తీసుకోవచ్చు. నీకు ఎంత కావాలంటే ఇక్కడ అన్ని పిన్స్ని తెచ్చి వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకొని ఈ పవర్ సప్లై నుంచి మిగతావన్నీ రన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకంటే ఒకే దానికి నువ్వు ఇచ్చేస్తే కనుక ఫెయిల్ అయిపోతాయి. సో ఇప్పుడు IR సెన్సార్లు ఒక 2 కలపాలి. 2 కలపాలనుకున్నప్పుడు 2 IR సెన్సార్లు, ఒక IR సెన్సార్లు మనం ఓడుతున్నాం అనుకో డైరెక్ట్ మాడ్యూల్స్. సో దానిలో ఏమంటుంది, పాజిటివ్ నెగిటివ్ సిగ్నల్, పాజిటివ్ నెగిటివ్ సిగ్నల్. ఇప్పుడు ఈ నెగిటివ్ పిన్ అంతా తీసుకుంటావు, తీసుకొని నెగిటివ్ ఎక్కడో చోట గ్రౌండ్కి ఇచ్చేస్తావు. ఇప్పుడు పాజిటివ్ తీసుకుంటావు, ఈ రెండింటిని కలిపేస్తావు. కలిపేసి ఇది ఎక్కడైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 voltage కదా, 5 voltageకి డైరెక్ట్ కనెక్ట్ చేసేస్తావు. ఇప్పుడు ఈ సిగ్నల్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ సిగ్నల్ పిన్స్ నీకు ఎక్కడైతే ఈ బోర్డులో ఏ పిన్ కావాలి అనుకుంటే నీ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్ బట్టి వాటికి అటాచ్ చేసుకుంటావు తెచ్చుకొని. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క పిన్కి అసైన్ చేసుకుంటావా, లేదు రెండు ఒకే పిన్కి అసైన్ చేసుకుంటావా అనేది నీ ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ దాకా ఓన్లీ పవర్ గురించి మాట్లాడు. ఆర్డినో బోర్డుకి పవర్ ఎలా వస్తుంది, దాని నుంచి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దాన్ని ఎలా తీసుకుంటాం ఇక్కడ దాకా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్లో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్తే, ఇప్పుడు నువ్వు ఎల్ఈడి బ్లింక్ అవ్వాలనుకున్నావు. సో ఎల్ఈడి బ్లింక్ అవ్వాలి అంటే ఎల్ఈడి అనేది ముందు ఏంటి, అది డిజిటలా అనలాగా? ఓకే, ముందు దాని గురించి తెలుసుకుంటాం. అంటే నేను ఓడే సెన్సార్లు డిజిటల్ సెన్సార్లా అనలాగ్ సెన్సార్లా, ఇన్పుట్టా అవుట్పుట్టా, ఎలాగా ఏంటి అనేది ముందు ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బోర్డులో అనలాగ్ పిన్స్, వీటిని ఈ 6 పిన్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్లో వీటిని అనలాగ్ పిన్స్ అని అంటాం. సో ఇప్పుడు ఈ అనలాగ్ పిన్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్లో వస్తున్న దాన్ని ఈ అనలాగ్ పిన్స్కి నువ్వు యాడ్ చేసుకుంటావు. ఇక్కడ ఉన్న 14 పిన్స్ని డిజిటల్ పిన్స్ అని అంటాం. సో డిజిటల్ పిన్స్ అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఏంటి, 0 1 ఈ ఫార్మాట్లోనే వస్తుంది. ఓకేనా, ఇటువైపు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా 0 and 1 ఇన్ఫర్మేషన్లో వస్తుంది. ఇటువైపు వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్పుట్ అయినా అవ్వచ్చు, అవుట్పుట్ అయినా అవ్వచ్చు. ఓకేనా, అందుకని వీటిని GPIO పిన్స్ అంటారు, జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో నువ్వు దాన్ని ఇన్పుట్ కిందనే యూజ్ చేసుకోవచ్చు లేదా అవుట్పుట్ కిందనే యూజ్ చేసుకోవచ్చు. అది నీకు అనలాగ్ అయితే అనలాగ్, డిజిటల్ అయితే డిజిటల్. ఓకేనా, సో ఇప్పుడు GPIO పిన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం ఇందులో బోర్డులో? టోటల్ పిన్స్ టోటల్ 20 పిన్స్. ఇక్కడ అనలాగ్ 6 ఉన్నాయి, డిజిటల్ 14 ఉన్నాయి. సో నెంబర్ స్టార్టింగ్ విత్ 0 ఎండింగ్ విత్ 13. సో ఇక్కడ డిజిటల్ పిన్స్ 14 స్టార్టింగ్ విత్ A0 ఎండింగ్ విత్ A5. సో టోటల్ ఇక్కడ 6, టోటల్ 20 పిన్స్ ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు నేను ఎల్ఈడిని బ్లింక్ చేయాలంటే రెండు విధాలుగా బ్లింక్ చేయొచ్చు. ఒకటి ఎనలాగ్ పిన్తో సిగ్నల్ ట్రాన్స్మిట్ చేస్తూ, అంటే ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకుంటూ లేకపోతే వోల్టేజ్ని పెంచుకుంటూ బ్రైట్నెస్. ఓకే, ఒక్కొక్క ఎల్ఈడి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్జీబీ ఎల్ఈడి ఉందనుకో, ఆర్జీబీ ఎల్ఈడి అంటే రెడ్, గ్రీన్, బ్లూ. సో ఇప్పుడు ఆ 3 ఎల్ఈడీలు 3 పిన్స్ కనెక్ట్ చేస్తాను. నాకు ఇంతే బ్రైట్నెస్ ఇంత లెవెల్లో కావాలి, నేను అడ్జస్ట్ చేసుకోవాలి బ్రైట్నెస్ని అనుకుంటే మన పొటెన్షియోమీటర్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా ఇదే మైక్రో కంట్రోలర్తో అనలాగ్ పిన్స్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు నాకు అలాగ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్ ఆఫ్ అంతే నా కండిషన్. ఆన్ అన్నప్పుడు నేను వోల్టేజ్ ఇస్తాను కదా సోర్సు, ఆ వోల్టేజ్ సోర్స్కి ఎంత బ్రైట్నెస్ అయితే వస్తుందో అంత బ్రైట్నెస్ బ్లింక్ అయిపో అనుకున్నప్పుడు ఓన్లీ నేను డిజిటల్ పిన్స్ని యూజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇదే డిజిటల్ పిన్స్ని యూజ్ చేసుకొని జస్ట్ ఎల్ఈడికి సర్క్యూట్ని డిజైన్ చేస్తాను. ఇప్పుడు ఇదే ఎల్ఈడికి ఇందాక నేను చెప్పాను కదా, డైరెక్ట్గా ఎల్ఈడిని తీసుకొని రెసిస్టర్ ఏమి అవసరం లేకుండా డైరెక్ట్గా పిన్ నెంబర్ 13 గ్రౌండ్ ఈ రెండింటికి కనెక్ట్ చేసేయచ్చు. ఓకే, సో ఇది పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఎల్ఈడిలో ఏదైతే పెద్ద పిన్ ఉంటుందో దాన్ని యానోడ్ అంటే పాజిటివ్ టెర్మినల్ అనుకుంటాం, షార్ట్ పిన్ ఏదైతే ఉందో దాన్ని క్యాథోడ్ నెగిటివ్ టెర్మినల్ అని అంటాం. సో డైరెక్ట్గా ఇలా కనెక్ట్ చేసేసి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎల్ఈడికి అనేది ఈ పిన్ నెంబర్ నేను సర్క్యూట్లో నేను పెట్టుకున్నాను చూడు, పిన్ నెంబర్ 13కి పెట్టాను. లేదు ఇన్ కేస్ పిన్ నెంబర్ 12కి పెట్టుకుంటాను, నాకు నచ్చినట్టు నేను పెట్టుకుంటాను ఎక్స్పెరిమెంట్లో. అప్పుడు నేను కోడింగ్లో రాసేటప్పుడు పర్టికులర్గా నేను ఏ పిన్ని యూజ్ చేశాను ఇక్కడ సర్క్యూట్లో ఆ పిన్ని మాత్రమే నేను కోడింగ్ రాయాలి. నేనేమో ఇక్కడ పిన్ నెంబర్ 13 యూజ్ చేసి అక్కడేమో పిన్ నెంబర్ 7 అని ఇచ్చాను అనుకో, నాకు ప్రాజెక్ట్లో అవుట్పుట్ కనిపించదు. నేను ఎంత చేసినా కోడ్లో ఎర్రర్స్ రావు, ఆ కోడ్ కంపైలేషన్ పర్ఫెక్ట్గా అయిపోతుంది, కోడ్ డంపింగ్ పర్ఫెక్ట్గా అయిపోతుంది, బోర్డు చూస్తే ఆన్ అవుతుంది. ఓకేనా, కానీ ఇక్కడ అవుట్పుట్ రిజల్ట్ చూస్తే రాదు, 0. సో ఎందుకని ప్రతి పారామీటర్ మనం ఏదైతే చేస్తామో ప్రతిదీ చెక్ చేసుకొని అవునా కాదా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ చేస్తేనే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి నేను కోడ్ రాయాలి. కోడ్ రాయాలంటే ఫస్ట్ పారామీటర్ ఏం చెప్పాను, సర్క్యూట్ని డిజైన్ చేసుకున్నాం. సర్క్యూట్ ఇప్పుడు నీకు గుర్తుంది కదా, దీని ప్రకారంగా అక్కడ కోడ్ రాస్తాం. ఫస్ట్ హెడర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, ఎల్ఈడికి అనేది డిజిటల్ పారామీటర్, ఓన్లీ డిజిటల్ సెన్సార్ తీసుకున్నాను కాబట్టి దీనికి హెడర్ ఫైల్ ఏమి రాయాల్సిన పని లేదు. సో అందుకని నేను హెడర్ ఫైల్ అనేది వదిలేస్తున్నాను, హ్యాష్ ఇంక్లూడ్ హెడర్ ఫైల్ అనేది వదిలేసాను. సో హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసినా చేయకపోయినా ఇంకా వదిలేసాను. సో నెక్స్ట్ ఏదైతే సర్క్యూట్ డిజైన్ చేసుకున్నాను అర్థమైనా, ఇప్పుడు సర్క్యూట్ ఓకే, వాయిడ్ సెటప్ వాయిడ్ సెటప్ ఇప్పుడు కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి వాయిడ్ సెట్ అప్. ఓకే, నేను సర్క్యూట్ ఏదైతే డిజైన్ చేశానో ఆ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేశానో ఇక్కడ నేను రాసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ని సెన్సార్లు యూజ్ చేశాను, ఎల్ఈడి అని ఒక సెన్సార్ యూజ్ చేశాను, అందులో నెగిటివ్ టెర్మినల్ అనేది గ్రౌండ్. సో దానికి కోడింగ్ పార్ట్ ఏం రాయవసరం. ఇంకా ఏ పిన్ని యూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ, పిన్ నెంబర్ 13. సో ఇప్పుడు పిన్ 13 అనేది ఒక పిన్ కదా, సో ఇప్పుడు ఆ పిన్ని నేను ఎలా యూజ్ చేసుకున్నాను అనేది ఫస్ట్ నేను రాసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే ఫస్టే గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటారు, ఎల్ఈడి ఈజ్ ఈక్వల్ టు పిన్ నెంబర్ 13. సో దీనికి ముందు ఏదైతే డిసైడ్ చేస్తారో దాన్ని గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటారు. సో నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు ఏంటంటే పిన్ నెంబర్ని పెట్టకుండా ఎల్ఈడి అని పెట్టేస్తారు. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే ఆల్రెడీ గ్లోబల్గా డిక్లేర్ చేశారు కాబట్టి ఎల్ఈడి ఈజ్ ఈక్వల్ టు 13 అని పెడతారు కాబట్టి అగైన్ ఆ 13 అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఉన్నాను కాబట్టి నాకు గ్లోబల్ డిక్లరేషన్ అలాంటి ఏం అవసరం లేకుండా లోకల్గానే నాకు అయిపోవాలి, షార్ట్ ఫామ్లో అయిపోవాలి. సో అందుకని నేను ఇక్కడే రాసుకుంటున్నాను పిన్. ఓకే, పిన్ మోడ్ ఎం క్యాపిటల్ ఉండాలి. ఓకేనా, పిన్ ఎం క్యాపిటల్, పిన్ మోడ్ క్యాపిటల్ లెటర్స్ బ్రాకెట్ క్లోజ్ సెమీకోలన్. సో ఇప్పుడు అలాగా నేను ఎన్ని సెన్సార్లు యూజ్ చేసుకుంటే ఎన్ని పిన్స్ని యూజ్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20 పిన్స్ని యూజ్ చేసుకున్నాను అనుకో, 20 పిన్స్కి రాసుకోవచ్చు ఇలా. లేదు నేను ఒక 14 ఎల్ఈడీలు సిరీస్లో పెడతాను, అంటే లైన్లో పెడతాను, 1 2 3 4 5 6 7 8 అంటే ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళగాలి. ఇప్పుడు నాకు అలాగ డిజైన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిరీస్ ప్యారలల్ అంటే ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్లో పెట్టా, 14 లైట్లు పెట్టా. నాకు ఒక టైంలో ఈవెన్ నెంబర్లు వెళ్ళగాలి, మొత్తం ఒకసారి ఆడ్ వెళ్ళగాలి, ఒకసారి ఈవెన్ వెళ్ళగాలి, ఒకసారి ఆడ్ వెళ్ళగాలి. ఇలాగా అన్నప్పుడు నేను ఎన్నైతే సెన్సార్లు యూజ్ చేశానో ఏ పిన్కి ఏమేమి కనెక్ట్ చేసుకున్నామో ప్రతిదీ నేను ఇక్కడ వాయిడ్ సెటప్లో రాసుకోవాలి. ఓకేనా, వాయిడ్ సెటప్లో ఏవైతే రాసుకుంటానో అప్పుడు మన కోడ్కి అంటే మనం కోడ్ అప్లోడ్ చేస్తాం కదా, ఈ బోర్డుకి తెలుస్తుంది పలానా పర్టికులర్ పిన్ నెంబర్ 13 అనేదాన్ని అవుట్పుట్కి యూజ్ చేశాడు, పలానా పిన్ నెంబర్ 12 ఇన్పుట్కి యూజ్ చేశాడు.
సో ఇన్పుట్కి యూజ్ చేసాడు అన్నప్పుడు దీని నుంచి ఈ పిన్ నుంచి ఏదైనా వస్తే నేను ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, అర్థమైందా? లేదు ఈ పిన్ని అవుట్పుట్ అని పెట్టాను కదా, సో దీని నుంచి ఈ పిన్ నుంచి నేను అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయాలా, ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి అనేది దానికి ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో అందుకని పిన్ మోడ్ అనేది రాసుకుంటాం. ఇలాగ ఎన్ని సెన్సార్లు కలిపితే అన్ని సెన్సార్లకు రాసుకుంటాం, రాసుకొని సెమీకోలన్ క్లోజ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఓకే ఓన్లీ సర్క్యూట్ ఎలాగైతే పెట్టుకున్నానో సర్క్యూట్ని యాస్టీస్గా డిజైన్ చేసుకున్నాను, ఆ డిజైన్ తగ్గట్టుగా నేను ఇక్కడ కోడ్ రాసుకున్నాను. ఇప్పుడు నాకు లూప్ కండిషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో లూప్ కండిషన్ అంటే ఏంటి, నా 1 సెకండ్ ఎల్ఈడి ఆన్ 1 సెకండ్ ఎల్ఈడి ఆఫ్. సో అగైన్ ఇక్కడ వాయిడ్ లూప్, సో వాయిడ్ లూప్ అనే స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇందులో కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి ఇప్పుడు నా కోడ్ ఏదైతే ఉందో నేను తీసుకున్న ఎల్ఈడి ఏంటి డిజిటల్లో తీసుకున్నాను, పిన్ నెంబర్ దేనికి కనెక్ట్ చేసుకున్నాను, డిజిటల్ పిన్స్కే కనెక్ట్ చేసుకున్నాను, అవునా? ఇప్పుడు మనం ఏదైనా ఒక ఫైల్ని ఏమైనా పంపిస్తున్నాం అనుకో, రీడ్ అండ్ రైట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. రీడ్ అండ్ రైట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీడిఎఫ్ పంపించాను అనుకో, ఓన్లీ రీడ్ అనే పారామీటర్లో పెడితే అవతల వాడు ఏం చేయగలడు, కేవలం చదవగలడు, దాన్ని ఏం చేయలేడు. అంటే దాన్ని కమెంట్ చేయడం కానీ దాన్ని మార్చడం కానీ మ్యానిపులేట్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా. రైట్ అనే ఆప్షన్ నేను వాడికి ఇచ్చాను అనుకో, వాడికి నచ్చినట్టు దాన్ని ఎడిట్ చేసేస్తాడు, అంటే కరప్ట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని ఏదైనా మార్చచ్చు, ఎలాగని చేయొచ్చు. సో ఇప్పుడు అలాగే నేను ఇక్కడ తీసుకున్న డిజిటల్ సెన్సర్ ఏదైతే ఉందో దానికి రీడా రైటా ఆప్షన్ నేను పెట్టుకుంటాను. ఇప్పుడు డిజిటల్ రీడ్ అన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ చదవాలి అంతే, అంటే ఇన్పుట్ తీసుకునేటప్పుడు డిజిటల్ రీడ్ అంటే డిజిటల్ సెన్సార్ని యూజ్ చేసుకున్నావు కదా, డిజిటల్ పిన్స్ని యూజ్ చేసుకున్నావు కదా, సో అందుకని డిజిటల్ రీడ్ అంటావు. సో అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ సెన్సార్ నుంచి తీసుకున్నప్పుడు డిజిటల్ రీడ్ అని రాస్తావు. ఇప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలి అంటే అవుట్పుట్ నువ్వు కమాండ్ చేస్తున్నావు, అంటే నీకు నచ్చినట్టుగా నువ్వు ఆఫ్ అవ్వు ఆన్ అవ్వు, ఆఫ్ అవ్వు ఆన్ అవ్వు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటావు, అవునా? నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే ఇక్కడ రైట్ అనే కండిషన్ నువ్వు పెట్టుకుంటావు. సో డిజిటల్ రైట్, ఓకే, డిజిటల్ డబ్ల్యూ అనేది క్యాపిటల్ ఉండాలమ్మా, డిజిటల్ రైట్. సో బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఏదైతే పిన్ నెంబర్ ఎంత సెండ్ చేసావో ఆ పిన్ నెంబర్ ఇక్కడ పెడతావు, ఓకేనా? పెట్టి డిజిటల్ రైట్ అంటే ఏదో డిజిటల్ అన్నాడు అంటే డిజిటల్ పిన్స్లో రైట్ అంటే దీన్ని ఏదో నన్ను కమాండ్ చేయమని చెప్పాడు, ఎంత పిన్ నెంబర్ 13ని. ఇప్పుడు నేను ఆన్ ఆఫ్కి నీకు అసెంబ్లీ లాంగ్వేజ్లో ఏం చెప్పాను, హై లో. ఇప్పుడు ఆన్ అవ్వాలి, ఫస్ట్ సర్క్యూట్ అనేది ఆన్ అవ్వాలి అంటే ఎల్ఈడి అనేది ఆన్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేస్తా, హై క్యాపిటల్ లెటర్స్లో రాయాలి, ఇవి స్మాల్ లెటర్స్లో రాసినా నీకు ఎర్రర్ వస్తుంది, ఓకేనా? హై సెమీకోలన్, హై అని పెట్టావు, ఓకే. ఇప్పుడు నేను దీంతో ఇక్కడ స్టేట్మెంట్ క్లోజ్ చేస్తాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్ నేను క్లోజ్ చేసేస్తే ఓకే, నేను కోడ్ మొత్తాన్ని వెరిఫై చేసుకుంటాను, 100% వెరిఫై వస్తుంది. వచ్చిన తర్వాత బోర్డులోకి అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత ఏంటంటే మొత్తం కోడ్ అంతా అప్లోడ్ అయిపోతుంది. పవర్ ఇవ్వగానే నాకు పిన్ నెంబర్ 13 ఏదైతే ఉందో హై ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవ్వాలంటే నేను ఇక్కడ ఆఫ్ అవ్వ కండిషన్ కూడా రాయాలి కదా నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ రైట్, ఓకే, అంటే ఒక 1 సెకండ్ ఆన్ అవ్వు. డిజిటల్ రైట్ 13లో డిలే 1 సెకండ్ అంటే ఒక 1 సెకండ్ ఆఫ్ అవ్వు. సో ఇది మొత్తం ఏంటి, లూప్ కండిషన్లో ఉంది. అంటే 1 సెకండ్ ఆన్ అయింది, 1 సెకండ్ ఆఫ్ అయింది, ఎగైన్ మళ్ళీ లూప్లోకి వెళ్ళిపోతుంది. సో ఆఫ్ తర్వాత ఏం కండిషన్ ఉంది, ఆన్. ఆఫ్ తర్వాత డిలే, ఓకే, డిలే 1 సెకండ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఏంటి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది లూప్లోకి, మళ్ళీ ఎగైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా ఎగైన్ మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుంది. నువ్వు ఇప్పుడు ఇలాగే ఒక 10 లైన్లు రాసావు అనుకో, అంటే 1 సెకండ్ ఆన్ 1 సెకండ్ ఆఫ్, తర్వాత ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేయకుండా 2 సెకండ్స్ ఆన్, అర్థమైందా, 2 సెకండ్స్ ఆఫ్, 3 సెకండ్స్ ఆన్ 3 సెకండ్స్ ఆఫ్, ఆ తర్వాత నువ్వు క్లోజింగ్ స్టేట్మెంట్ పెట్టు. సో అలా పెట్టినప్పుడు ఏంటంటే ఇది మొత్తం పర్ఫార్మెన్స్ అయిన తర్వాత 3 సెకండ్స్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడికి స్టార్ట్ అయిపోతుంది లూప్లోకి. సో మళ్ళీ 1 సెకండ్ ఆన్ 1 సెకండ్ ఆఫ్, 2 సెకండ్ ఆన్ 2 సెకండ్ ఆఫ్, 3 సెకండ్ ఆన్ 3 సెకండ్ ఆఫ్. సో మనకి ఎలా కావాలంటే అలాగనేది అది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది థియరిటికల్ పార్ట్ ఇక్కడ దాకా. ఇన్ కేస్ నువ్వు ఇదే ఎల్ఈడిని వీటికి కనెక్ట్ చేసావు అనుకో, ఓకేనా, వీటికి కనెక్ట్ చేస్తే కనుక ఇక్కడ డిజిటల్ అని రాసావు కదా, ఈ డిజిటల్ అనే దానికి బదులుగా ఎనలాగ్ అని రాస్తావు, ఓకేనా, ఎనలాగ్ రైట్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు డిజిటల్ పిన్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి డిజిటల్ రైట్, యువతల ఎనలాగ్ పిన్స్ యూజ్ చేస్తే ఎనలాగ్ రైట్, ఓకేనా.
ఇన్ కేస్ మనం ఇప్పుడు టీవీస్ రిమోట్ కానీ ఏసీ రిమోట్స్ కానీ ఇలాంటివి చూస్తున్నాం కదా, వీటిలో ఎల్డిఆర్ సెన్సార్ ఉంటుంది, అంటే ఐఆర్ సెన్సార్. ఇది ట్రాన్స్మిట్ చేస్తుంది వాటికి. ఇప్పుడు నువ్వు కూడా అలాంటిది ఏదైనా డివైస్ తయారు చేస్తున్నావు, రిమోట్తో కంట్రోలింగ్ అలాంటివి. సో ఇప్పుడు అదే ఎల్ఈడిని తీసుకుంటావు నువ్వు. ఆ ఎల్ఈడిని తీసుకున్నప్పుడు నువ్వు డిజిటల్ పిన్కైనా కనెక్ట్ చేయొచ్చు, ఎనలాగ్ పిన్కైనా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక బటన్ నొక్కుతాను, ఆ బటన్ ఏంటి అనేది ఇక్కడ నొక్కి నాకు తెలుస్తుంది. రిసీవింగ్ అయ్యే లైటింగ్లో ఇన్ఫర్మేషన్ నాకు, నేను ఇప్పుడు డిజిటల్ రైట్ అని పెట్టేసి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది తీసుకో అంటే తీసుకోలేదు, ఎందుకని ఇక్కడ నేను డిజిటల్ రైట్ అని పెట్టాను. సో అలా కాకుండా డిజిటల్ రీడ్, ఆర్ క్యాపిటల్ వస్తుంది అప్పుడు, ఓకేనా. సో ఆర్ క్యాపిటల్ వచ్చినప్పుడు డిజిటల్ రీడ్ అని పెట్టాను అనుకో, ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఏ పిన్కి అయితే పెట్టానో దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, ఓకేనా. జస్ట్ ఒక బేసిక్ ఒక క్లాస్ ఇది. ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాక్టికల్గా ఎలాగా సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ప్రాక్టికల్గా కోడింగ్ ఎలా చేసుకోవాలి, చేసుకొని ఎలా డంప్ చేయాలి చూపిస్తాను.